Brothers and sisters, greetings to you in the precious name of our Lord and Savior Jesus Christ. సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాం. प्रभु यीशु मसीह के नाम पे आप सभी को शुभकामनाएं. So today, a prayer day, and it's a church prayer. Church prayer is very important in every individual of every individual believer. చూడండి, ఈ దినము సంఘ ప్రార్థన దినము. ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఈ సంఘ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. आज का दिन प्रार्थना का दिन है और ये प्रार्थना हर एक विश्वासी के जीवन में बहुत ही जरूरी है. For today's meditation, just we'll have one verse study, that is from Psalms 88, Psalm 88 and verse 1. Let us all read together, please. ఈ దినం కొరకై దయచేసి చూడండి, కీర్తనలు 88వ కీర్తన 1వ చరణం. అందరం కలిసి చదువుకుందాం. आज के वचन ध्यान के लिए भजन संहिता 88 का पहला वचन. O Lord God of my salvation, I have cried day and night for thee. मेरे उद्धारकर्ता परमेश्वर यहोवा, May the Lord bless this portion in our understanding. ప్రభు మన యొక్క వినికిడిలో మనం అర్థం చేసుకోవడానికి ఈ యొక్క వాక్యాన్ని వచనాన్ని ఆశీర్వదించును గాక. प्रभु इस वचन को आशीष करे कि ताकि हम इस वचन को समझ सकें. Let us look unto the Lord for his grace. దేవుని కృప కొరకై ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. प्रार्थना में प्रभु की तरफ हम देखेंगे. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మాకు అనుగ్రహిస్తున్న ప్రార్థన సమయమును బట్టి వందనములు. ప్రార్థనలో తండ్రి, మా తండ్రి అయిన దేవుని, మా ప్రభువైన యేసుక్రీస్తుని మేము కలుసుకోవడానికి మాకు అనుగ్రహించిన ఈ యొక్క సన్నివేశమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ప్రార్థన ఎంతో బలమైనది తండ్రి. ప్రార్థన లేమి మా జీవితాల్లో అనేకమైన బలహీనతలకు కారణమవుతుంది తండ్రి. ఈ దినము మేము ప్రార్థించే అంశాల కొరకై తండ్రి ప్రార్థిస్తున్నా, మీరే సహాయం చేయండి. ప్రాముఖ్యంగా ఈ సమయంలో మీ వాక్యం ఎద్దకు వచ్చుంటున్నాం. శ్రేష్టమైన దివ్యమైన పరిశుద్ధ లేఖనములను బట్టి వందనములు. ఈ మాటలు మా వినికిడిలో మీరు దీవించమని అర్థం చేసుకొని తండ్రి, అలాగున ప్రార్థించే ప్రార్థన యోధులుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ సమయంలో బోధించటంలో, తర్జుమా చేయటంలో మీరే సహాయం చేయండి. అలాగే ఆన్లైన్ ట్రాన్స్మిషన్ లో కూడా మెండైన మీ కృపను కనపరచండి. మీ కృప కలిగిన హస్తములకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామములో స్తోత్రములు చెల్లించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. We know that in the book of Psalms there are 150 Psalms. మనకు తెలుసు, కీర్తనల్లో 150 కీర్తనలు ఉన్నాయి. और भजन संहिता में 150 भजन है. Without doubt, out of these 150 Psalms, Psalm 88 is a psalm of sadness. ఏ సందేహం లేకుండా ఈ కీర్తనలు 88వ కీర్తన ఇది దుఃఖముతో కూడా ఉన్నటువంటి కీర్తన. और ये भजन जो है दुख व्यक्तित करने की एक भजन हम कह सकते हैं. Here in this psalm we can find the psalmist, the sons of Korah. They were writing this psalm and very troublesome situations and terrifying situations they were going through, and they want to live. At the same time, they want to die because of some troubles in their lives. చూడండి, ఈ యొక్క
మరి కీర్తనలు కీర్తన రాసినటువంటి కోరాహు కుమారులు ఈ మరి వారి యొక్క శ్రమలో వారి యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వారు వెళ్తా ఉన్నారు. ఆ యొక్క సమయంలో కీర్తన రాస్తూ వారు బ్రతకాలనుకుంటున్నారు. అయితే వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు చనిపోవాలనుకుంటున్నారు కూడా. और यहाँ पे हम देखते हैं कि ये कोरह के संतान जो उनका बेटे हैं वो लिखा है और उनकी जो दुख भरी परिस्थिति है उसको वहाँ पे लिखते हुए अपने दुख को व्यक्तित करते हुए प्रभु की तरफ वो लोग अपनी विनती करते हुए और मौत की गुंजाइश करते हुए हम देखते हैं. So 15th verse is the key verse of this 88 Psalm, Psalm 88. కీర్తన 88లో 15వ వచనం లేక 15వ చరణం చాలా ప్రాముఖ్యమైనది. और इस भजन संहिता में हम देखते हैं कि 15 वचन बहुत ही प्रमुख वचन है 88 में. I am afflicted and ready to die from my youth up. While I suffer thy terrors, I am distracted. బాల్యం నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయం చేత నేను కలవరపడుచున్నాను. और ये कहते हैं कि 15 वचन में बचपन से ही मैं दुखी हूँ, वरन मैं तुझसे ही यहाँ आशा करता हूँ और व्याकुल होते हुए मैं गया हूँ. If the Lord only gives trouble, who can help us? దేవుడే మనకు మరి శ్రమలు అనుగ్రహిస్తే మనకు ఎవరు సహాయం చేయగలరు? अगर प्रभु ही हमें समस्या अपने पास दुख में अगर रखेंगे तो कौन हमें सहायता करेंगे? In verse 3 he says, for my soul is full of troubles and my life draweth nigh unto the grave. 3వ వచనంలో అంటున్నాను, నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణం పాతాళమునకు సమీపించున్నది. और 3 वचन में कहता है क्योंकि मेरे प्राण क्लेश में है, क्लेश में भरा हुआ है और मेरा प्राण अधोलोक की निचाई में पहुंची है. Afflictions, it may be whatever the type of afflictions may be. It may be a natural or man-made, whatever the type. So they were facing different afflictions. చూడండి, వారి జీవితాల్లో అనేకమైనటువంటి శ్రమలు మరి ఆపదలు నిండి ఉన్నాయి. మరి అవి భౌతికమైనవి కావచ్చు, శరీర సంబంధమైనటువంటి కావచ్చు, అనేక విధాలైనటువంటి వారి జీవితాల్లో వారు అనుభవిస్తా ఉన్నారు. और उनके जीवन में जो क्लेश, वो संकट जो वो लोग बर्दाश्त कर रहे हैं, वो चाहे इस अपने शरीर के अनुसार हो सकते हैं या फिर किसी और रीति से भी हो सकते हैं, लेकिन वो क्लेश और संकट का सामना करना पड़ा. Nowadays the whole world going through the afflictions, natural afflictions. కాబట్టి ఈ యొక్క దినాల్లో ప్రపంచమంతటి కూడా ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి సమస్యలు మరి శ్రమల గుండా వెళ్తా ఉన్నాయి. इन दिनों में ये सारा जगत प्राकृतिक क्लेश और संकट की क्लेश की संकट के वजह से बहुत ही दुखित है और को झेल रहे हैं. So without any doubt we can say that this is the wrath of God and we are in the last days. కాబట్టి సందేహం లేకుండా చెప్పొచ్చు, ఇదంతా కూడా దేవుని ఉగ్రత అని మనం చివరి దినాల్లో ఉన్నట్టు మరి మనం చెప్పగలం. निस्संदेह हम कह सकते हैं कि ये प्रभु का उनका क्रोध ऊपर आते हुए देखते हैं और आखिरी दिनों में पहुंचे हुए हैं. So in verse 7 the sons of Korah, they were recognizing that their troubles, their afflictions is of the
wrath of God. కాబట్టి ఈ యొక్క కురా కుమారులు 7వ వచనంలో మరి ఈ యొక్క శ్రమలు, ఈ యొక్క బాధలంతా కూడా దేవుని ఉగ్రత అని వారు గుర్తిస్తూ వచ్చారు. और ये कोराह के बच्चे ये कहते हैं कि 7वें वचन के अनुसार तेरे जलजलाहट मुझ पर बनी हुई है, ये इसकी आगाज वो लोग कर रहे हैं. Verse 7, thy wrath lieth hard upon me, and thou hast afflicted me with all thy waves, Selah. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది, నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. 7वें वचन में कहते हैं कि तेरी जलजलाहट मुझी पर बनी हुई है और तूने अपने सब तरंगों से मुझे दुख दिया है, सेला. Verse 16 also, thy fiery wrath goeth over me, thy terrors have cut me off. 16వ వచనంలో కూడా నీ కోపాగ్ని నా మీదికి పొర్లి ఉన్నది, నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. 16 वचन में कहते हैं कि तेरा क्रोध मुझ पर पड़ा है, उस भय से मैं मिट गया हूं. So out of these afflictions, they were thinking that they have no future. కాబట్టి ఈ యొక్క శ్రమల వలన, ఈ యొక్క ఉపద్రవాల వలన వారు అనుకుంటున్నారు ఇంకా మా జీవితాల్లో భవిష్యత్తు లేదు అనుకుంటున్నారు. और इस क्लेश और संकट की वजह से उनके जीवन में कोई आगे बढ़ने की चाहत नहीं रखते हुए हम देखते हैं, या फिर कोई आने वाले दिनों की वो लोग आशा नहीं रख रहे हैं. In verse 8, thou hast put away mine acquaintance far from me. Thou hast made me an abomination unto them. I am shut up, and I cannot come forth. 8వ వచనం అంటున్నా, నా నిలవరులను నాకు దూరంగా నీవించున్నావు, నీవు వారి దృష్టికి నన్ను హేనుగా చేసి ఉన్నావు, వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను అని. और 8वें वचन में कहते हैं कि तूने मेरे पहचानने वालों को मुझसे दूर किया है और मुझको उनकी दृष्टि से बेनाम किया है. This indicates, or this shows us, he was in loneliness. He was far away from their friends. ఇది మరి అతను ఒంటరిగా ఉన్నారని, వారి యొక్క స్నేహితుల నుండి, బంధువుల నుండి చాలా దూరంగా ఉన్నారని మనకు తెలియజేస్తా ఉంది. और ये वचन हमें ये बतलाती है कि उनको अपने जो दोस्त है उन लोगों से बहुत ही दूर कर दिया है. Nowadays we have cell phones. Although people are in quarantine, away from friends, within the four walls, people could able to talk, even video chatting or audio chatting or text chatting, whatever it may be. But in those days, no such things like that. So they were far away from their friends. చూడండి, ఈ దినాల్లో అయితే మనకి సెల్ ఫోన్లు వీటి వల్ల మరి ఒకవేళ క్వారంటైన్ లో ఉన్నా, దూర ప్రదేశంలో ఉన్నా, మరి 4 గోడల మధ్యలో ఉన్నా కానీ ఫోన్ ద్వారానో లేకుంటే ఆన్లైన్ చాటింగ్ ద్వారానో ఒకరితోనొకరు మాట్లాడుకోవడం, ఒకరినొకరు చూసుకోవడం సంభవిస్తా ఉంది. కానీ ఆ దినాల్లో ఇలాంటి వసతులు లేని కారణం చేత వారు మరి ఒంటరిగా ఉన్నట్టు ఎవరితో సంభాషించలేనటువంటి సహవాసం లేనటువంటి స్థితిని చూడగలం. हम लोग तो इन परिस्थितियों में भी आधुनिक दिनों में हैं, इसलिए मोबाइल फोन्स की और दूसरे वीडियो कॉल्स करने की हमें सुविधा है, लेकिन उन दिनों में ऐसा कुछ भी उपलब्ध नहीं था. इसलिए हम देखते हैं कि वो अपने चाहने वालों से बहुत ही दूर किया गया है, अकेला महसूस कर रहा है. So sons of Korah were thinking that they have no future and they have no friends also, no communication with anyone. కాబట్టి కుమారులు అనుకుంటున్నారు, ఇంకా మాకు భవిష్యత్తు లేదు, మా యొక్క
స్నేహితులు అందరూ మాకు దూరంగా ఉన్నారు, వారితో ఏమాత్రం కూడా సంభాషణ సహవాసం లేదని అనుకుంటున్నారు. और ये कोरह के पुत्र ऐसा महसूस कर रहे हैं कि हम अपने चाहने वालों से बहुत ही दूर करे गए हैं और भविष्य की कोई आशा नहीं है कह के वो लोग जान पाए हैं। So in verse 9 or verse 9 to 12, you can read it later. Just I will read verse 9. Mine eye mourneth by reason of affliction. Lord, I have called daily upon thee. I have stretched out my hands unto thee. 9 నుండి 12 వచనాలు మనం ధ్యానిస్తాం. 9వ వచనం చదువుదాం. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. 8वां वचन से 12 वचन तक हम ध्यान कर सकते हैं, लेकिन 9 वचन मैं पढ़ रहा हूँ। दुख भोगते भोगते मेरी आंखें धुंधला गई है। हे यहोवा, मैं लगातार तुझे पुकारता और अपने हाथ तेरे और फैलाते आया हूँ। So they were thinking that they have no hope and they have nothing to hold, and they were terribly afflicted. కాబట్టి వారు అనుకుంటున్నారు ఇంకా మరి చాలా బాధల చేత వారు శ్రమ పెట్టబడతా ఉన్నారు, దేనిపై కూడా వారు ఆధారపడలేరని వారు అనుకుంటా ఉన్నారు. और उनकी सोच इस तरह हो गई कि किसी चीज की आशा ना रखते हुए, क्योंकि वो बहुत ही दुख और क्लेश को भोग रहे हैं और किसी चीज की उम्मीद भी उन लोगों के पास नहीं था। In the verses 13 to 18, if you see, they were praying and they don't know whether they will get answers or not. 13 నుండి 18 వచనాలు గమనిస్తే వారు ప్రార్థిస్తా ఉన్నారు, అయితే వారికి జవాబు దొరుకుతుందా అనే లేదా అనేటువంటి మరి ఆ యొక్క ఆలోచన కూడా, మరి వారికి ఆశ కూడా లేదు. 13 वचन से 18 वचन तक वहां पे वो लोग दुआई करते हुए हम देखते हैं, लेकिन उस दुहाई की कोई मंजूरी मिलेगी या फिर उसकी जवाब मिलेगी या नहीं, उसका भी कोई आशा नहीं पाते हैं। So these were the circumstances in the lives of sons of Korah. మరి కోరా కుమారుల జీవితాల్లో ఇలాంటి పరిస్థితుల గుండా వారు వెళ్తా ఉన్నారు. कोरह के पुत्रों की जीवन में इस तरह की क्लेश और संकट के दौर से वो लोग गुजर रहे थे। But out of all these afflictions, they were doing one constant thing, that is, they maintained constant connection with God. కాబట్టి ఈ యొక్క బాధలో కూడా, ఇలాంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో కూడా వారు ఒకటి ఎడతెగక చేస్తూ వచ్చారు. ఏంటంటే ఎడతెగక దేవునితో మరి సావాసం కలిగిన దేవునితో మనవి చేస్తా ఉన్నారు. और इस परिस्थितियों में भी चाहे किसी तरह की क्लेश संकट में है, फिर भी एक चीज वो लगातार करते हुए पाते हैं कि प्रभु परमेश्वर की संगति को बरकरार रखे हैं और उनकी दुआई करना ना छोड़े हैं। In our lives also, even though we have many problems around us, within us, we need to pray constantly. మన జీవితాల్లో కూడా మన యొక్క చుట్టూ అనేక పరిస్థితులు, మరి బాధాకరమైన విషయాలు ఉండొచ్చు, అయితే మనము ఎడతెగక ప్రార్థించే వారంగా ఉండాలి. अपने जीवन में भी किसी तरह की परिस्थितियों में हम अपने आप को पाएंगे, फिर भी हम लगातार प्रभु की संगति और उनकी तरफ हम दुआई करते रहना चाहिए। 3 things how they prayed, we are going to see in this connection. ఇక విషయంలో మనము 3 విషయాలు, ఏ రీతిగా వారు ప్రార్థిస్తూ వచ్చారో 3 విషయాలు మనం చూద్దాం. इस संबंध में हम 3 तरीके से वो लोग किस तरह
इस संबंध को कामयाब रख सके हैं, देखेंगे। In verse 1, O Lord God of my salvation, I have cried day and night before thee, day and night. It shows us it's a continual prayer. They prayed continually. నేను మొదటి వచనంలో యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టువాడు అంటున్నాడు. అయితే ఇంగ్లీష్ లో దినము రాత్రి అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి వారు దినము రాత్రి కూడా వారు ఎడతెగక మరి ప్రార్థనలో సహవాసం కలిగి ఉన్నారు. पहला वचन में लिखा है, हे मेरे उद्धारकर्ता परमेश्वर यहोवा, मैं दिन और रात को तेरे आगे चिल्लाता आया हूँ। इसका मतलब है वो लोग दिन और रात परमेश्वर की दुआई किए हैं, पुकारे हैं। In verse 9, mine eye mourneth by reason of affliction. Lord, I have called daily upon thee, daily. So a continual prayer. మరి 9వ వచనంలో కూడా మనం చూడగలం, బాధ చేత నా కన్ను క్షీణించినది, యెహోవా ప్రతి దినము నేను మొరపెట్టుచున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రతి దినము మరి ఇది కూడా వారు ఎడతెగక ప్రార్థిస్తా ఉన్నారని తెలియజేస్తా ఉంది. 9 वचन के अनुसार देखेंगे, दुख भोगते भोगते मेरी आंखें धुंधले गई, ये यहोवा मैं लगातार तुझे पुकारता अपने हाथ तेरे और फैलाते रहा हूं। इसका मतलब है वो लोग लगातार प्रभु की दुआई करते हुए प्रार्थना में कामयाब रहे हैं। And in verse 13, but unto thee have I cried, O Lord, and in the morning shall my prayer prevent thee. So daily morning he was meeting his God with prayer, in prayer. 13వ వచనంలో, యెహోవా నేను నీతో మనవి చేయించిన ఉదయం నా ప్రార్థన నిన్ను ఎదుర్కొన్నంటున్నాడు. కాబట్టి ప్రతి ఉదయం మరి ప్రార్థనతో దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాడు. 13 वचन के अनुसार, परंतु ये यहोवा मैंने तेरी दुआई दी है और मेरे भोर को मेरी प्रार्थना तुझ तक पहुंचाई गई। इसका मतलब है कि वो सुबह में भोर के समय अपनी प्रार्थना यहोवा की तरफ पेशगी किया है। In the New Testament also we are instructed to pray without ceasing. 1 Thessalonians chapter 5 verse 17. In that we can read, pray without ceasing. కాబట్టి నూతన నిబంధనలో కూడా మనకు బోధించబడుతూ వచ్చింది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఎడతెగక ప్రార్థించుడి అని చెప్తూ వచ్చారు. और हमें नया नियम में भी प्रार्थना की आगाज किया गया है। पहले तेसलोनिकी 5वां अध्याय और 17 वचन के अनुसार निरंतर प्रार्थना में लगे रहो। In Colossians chapter 4 verse 2, continue in prayer and watch in the same with thanksgiving. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఎడతెగక మరి ప్రార్థించుడి. కొలస్సీ 4:2 అన్న ప్రార్థన యందు నిలకడగా ఉండుడి అని రాయబడుతూ వచ్చింది. और कोलोसियों की पत्री 4 अध्याय 2 वचन के अनुसार हम देखते हैं, प्रार्थना में लगे रहो और धन्यवाद के साथ उसे जागरूक रहे कि प्रार्थना करे। Without any doubt, we are in these days, in the time of afflictions, troublesome or perilous days we are going through. At the same time, we are reminded here to pray without ceasing, whatever the problem may be. కాబట్టి ఏ సందేహం లేదు, మనం కూడా ఇలాంటి బాధ చేత, ఇలాంటి శ్రమకరమైనటువంటి దినములు, పరిస్థితుల గుండా మనం వెళ్తా ఉన్నాం. అయితే మనకి సమయంలో గుర్తు చేయబడతా ఉంది, ఇలాంటి పరిస్థితులైనా కూడా మరి ఎడతెగక ప్రార్థించాలి, మరి ప్రార్థన నిలకడగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. प्रभु की वचन हमें ये याद दिला रहे हैं कि निस्संदेह
कोई भी परिस्थिति, किसी भी हाल में हम हो, हम लगातार प्रार्थना में प्रभु की तरफ अपनी दुआई पेश करने में ना चूकना चाहिए। Well, Psalms 55 verse 16 says, "As for me, I will call upon God, and the Lord shall save me." Psalms కీర్తనలు 55 verse 16. కీర్తనలు 55:16 ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. भजन संहिता 55 का 16 वचन, परंतु मैं तो परमेश्वर को पुकारूंगा और यहोवा मुझे बचा लेगा। In verse 17, evening and morning and at noon will I pray and cry aloud, and he shall hear my voice. 17వ వచనంలో సాయంకాలంన, ఉదయంన, మధ్యాహ్నంన నేను ధ్యానించి మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. 17 वचन, सांझ को, भोर को, दोपहर को, तीनों पहर मैं दुआई दूंगा और करता रहूंगा, और वहां मेरा शब्द सुन लेगा। So in Psalms 88, we saw that it is a very psalm of sorrow, but because the sons of Korah they were praying continually without ceasing. చూడండి, ఈ యొక్క కీర్తన 88వ కీర్తన ఈ యొక్క బాధ చేత మరి దుఃఖకరమైన కీర్తన అయి ఉండొచ్చు. అయితే ఈ కోరహ కుమారులు మాత్రం ఎడతెగక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నారు. और हम देखते हैं कि ये भजन संहिता 88 में ये कोरहा के जो पुत्र हैं वो लगातार अपनी दुआई प्रभु को पेश करते रहे हैं। So the first thing we saw that they prayed continually. కాబట్టి మొదటి విషయం మనం చూస్తూ వచ్చాం, వారు ఎడతెగక ప్రార్థిస్తూ వచ్చారు. और हम देखते हैं कि पहला चीज, वो लोग लगातार प्रार्थना में अपने आप को बनाए रखे हैं। Now the second thing we are going to see now. రెండో విషయం చూద్దాం. दूसरा चीज देखेंगे In verse 1, Psalms 88 verse 1, "O Lord God of my salvation, I have cried day and night before thee." Cried. కాబట్టి ఇక్కడ మొదటి వచనంలో, యెహోవా నాకు రక్షణకర్త అయిన దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధి మొరపెట్టున్నాడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మొరపెట్టడం అనేటువంటి మాట చూస్తాం. यहाँ पे हम देखते हैं कि पहला वचन में 44 अध्याय के पहला वचन में, दिन और रात को मैं तेरे आगे चिल्लाता हूं, यानी कि वो पुकार रहा है। In verse 9 also, "Mine eye mourneth by reason of affliction. Lord, I have called daily upon thee." Mourneth, here the word mourneth. 9వ వచనంలో కూడా ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను అనేటువంటి మాటను చూస్తాం. और हम 9 वचन में भी देखते हैं, दुख भोगते भोगते मेरे आंखें धुंधली गई और दिन और रात तेरे आगे हाथे फैला रहा हूं, यानी कि वो दुख को भोगने वाला के जैसा अपने आप को दिखा रहा है। They were saying that they were crying, they were mourning just like a child, and they were reaching the Lord and they were shouting with cry, weeping. They are intimating their petitions unto the Lord. కాబట్టి వారు చెప్తా ఉన్నారు, ఒక చిన్న పిల్లవాని వలె నీ యొక్క సన్నిధిలో మరి మొరపెడుతూ కన్నీరు కాస్తూ మా విన్నపనములు మీ యొక్క సన్నిధికి తీసుకొస్తున్నామని చెప్తా ఉన్నారు. एक छोटे बालक की नाई वो लोग अपने रोते हुए अपनी विनती और अपनी प्रार्थनाओं को प्रभु परमेश्वर के पास लेके आते हुए नजर आते हैं। In verse 13, "But unto thee have I cried."
13వ వచనంలో యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను. और 13 वचन में पहला भाग, परंतु ये यहोवा मैं तेरी दुआई दिया है। And in 14, Lord, why castest thou off my soul? Why hidest thou thy face from me? They were weeping and crying. 14వ వచనంలో యెహోవా నీవు నన్ను విడిచిటేలా, నీ ముఖం నాకు చాటు చేయటేలా అని వారు కన్నీరు కారుస్తూ వారు దుఃఖపడుతున్నట్టు మనం ఇక ఏడుస్తున్నట్టు చూడగలం. 14 वचन, ये यहोवा तू मुझको क्यों छोड़ता है? तू अपनी मुख मुझसे क्यों छुपा रहा है? इस तरह रोते हुए प्रभु परमेश्वर के आगे वो अपना दुख व्यक्तित करते हुए नजर आते हैं। So these words, crying, mourning, and weeping, so these are all emotional words. So the thing will be done emotionally. Prayer is done emotionally. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి పదాలు వారు మొరపెట్టడము, మరి కన్నీరు కార్చడము, దేవుని సన్నిధిలో ఏడవడము, ఈ యొక్క ప్రార్థన వారు మరి ఎమోషనల్ గా మరి చేస్తున్నటువంటి విషయంగా మనం చూడగలం. और यहाँ पे हम देखते हैं कि दुख और पुकारना, रोना, ये सब अपने वो लोग अपने जो अनुभव कर रहे हैं व्यक्तिगत में अपने जीवन में, उसकी वो उसकी याद दिला रहे हैं प्रभु के सामने गिड़गिड़ाते। They were not cool. Their situations were not cool. They were in trouble. Now they are weeping, crying. So with that, they are expressing their emotions. చూడండి, వారి యొక్క జీవితాల్లో వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు ఏదో సామాన్యంగానో మరి మరి సామాన్యమైనటువంటి పరిస్థితుల్లో వారు లేరు, కానీ వారెంతో దుఃఖంలో ప్రశాంతతలో లేరు, కానీ వారెంతో దుఃఖంతో బాధతో వారి యొక్క భావోద్వేగాలన్నీ కూడా దేవుని సన్నిధిలో మరి ఏడుస్తూ మొరపెడుతూ దేవుని సన్నిధికి తీసుకుని వస్తా ఉన్నారు. और उनके जीवन में कोई किसी तरह की शांति की वो लोग जीवन नहीं बिता रहे, लेकिन अपने परमेश्वर के साथ अपने जो दुख और जो क्लेश वो लोग भोग रहे थे उसकी प्रभु के सामने व्यक्तित किया है। No doubt, if we cry before the Lord will hear our cry and he will answer it. మరి సందేహం లేదు, మనము దేవుని యొక్క సన్నిధిలో మొరపెడితే దేవుడు తప్పక మనల్ని ఆలకించి మనకు జవాబిచ్చేవారై ఉన్నారు. हम प्रार्थना दुआई करते हुए प्रभु के पास अपने प्रार्थनाओं की मंजूरी हम रखते हैं, तो निस्संदेह प्रभु अपना प्रार्थना को सुनेंगे और जवाब देंगे। Deuteronomy chapter 26 verse 7. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 7వ వచనం. व्यवस्था विवरण 26 26 का 7 वचन। व्यवस्था विवरण 26 का 7 वचन। Let us all read together, please. కలిసి చదువుకుందాం. हम सब मिलकर पढ़ेंगे। When we cried unto the Lord heard our voice and looked on our affliction and our labor and our oppression. So this was the experience of Israelites. చూడండి, ఇది ఇజ్రాయెల్ ప్రజల అనుభవంగా మనం గమనించగలం. ये जो अनुभव है इस्राएल प्रजा की अनुभव है। They prayed unto the Lord, they cried before the Lord, and the Lord heard their voice, looked upon their affliction, their labor, their oppression, and the Lord responded and he delivered them out of Egypt. చూడండి, వారు దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా వారి మొరను విని వారి యొక్క బాధను, వారి యొక్క ప్రయాసంను, వారికి కలిగిన హింసను చూసి దేవుడు ఆ యొక్క ఐగుప్తు నుండి వారిని విడిపిస్తూ వచ్చారు. और हम देखते हैं इस वचन के अनुसार
वो अपने पूर्वजों की परमेश्वर यहोवा की दुआई दिए हैं और उनके जो दुआई को प्रभु ने सुना है, क्योंकि वो लोग दुख और श्रम और अंधेरे में जो थे उस पर प्रभु ने दृष्टि किया है। Psalms 138 verse 3, let us all read together please. చూడండి కీర్తనలు 138వ కీర్తన 3వ చరణం అందరం కలిసి చదువుకుందాం. भजन संहिता 139 48 और 3. तीसरा वचन. In the day when I cried, thou answerest me and strengthenest me with strength in my soul. So not only delivered, when they cried, he not only delivered. When we cry, he will strengthen us. చూడండి ఇక్కడ వారు మొరపెట్టిన దినమున వారికి ఉత్తరం ఇయ్యడమే కాకుండా విడిపించడమే కాకుండా ప్రభువు వారిని ధైర్యపరుస్తూ బలపరుస్తూ వచ్చారు. और जिस दिन उन लोगों ने पुकारा है और उसी दिन परमेश्वर ने उनकी सुनी है और उनकी सुन के उनको बल देकर यहाँ उनको दिया है. And in verse Psalms 145 verse 18, we can see that when we cry unto the Lord, when we call upon the Lord, he will be nigh unto us. He will be close unto us. అంతేకాకుండా కీర్తనలు 145వ కీర్తన 18వ చరణంలో తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. और भजन संहिता 145 का 18 वचन में लिखा है, जिन्होंने यहोवा को पुकारे हैं अर्थात जिन्होंने उसको सच्चाई से पुकारा है, उन सभी को वहां निकट आ रहा है. So sons of Korah, they prayed continually, a continual prayer, and not only that, secondly, they prayed emotionally. చూడండి కోరా కుమారులు వారు ఎడతేక ప్రార్థిస్తూ వచ్చారు. అంతేకాకుండా మరి వారు భావోద్వేగంతో మరి మొరపెడుతూ దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చారు. और कोराह के पुत्र प्रभु परमेश्वर की दुआई दी है और अपने भावोद्रेक को भी वहां व्यक्तित करते हुए हम देखते हैं प्रार्थना में. And third thing, they prayed very intelligently. మరి మూడవదిగా వారు ఎంతో జ్ఞానయుక్తంగా మరి తెలివితో వారు ప్రార్థిస్తూ వచ్చారు. और तीसरा चीज ये है कि ज्ञान भरी प्रार्थना वो लोग की है. What is this wisdom here? ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానం ఏంటి? और यहाँ पे जो ज्ञान वो लोग दिखाए वो क्या है? They were in very perilous situations. They thought they are going to die. At the same time, they did not stop praying. Not only that, they prayed unto their God who can give answers. చూడండి వారు ఇక్కడ చూపించిన జ్ఞానము వివేకం ఏంటంటే వారు ఎంతో శ్రమలో ఎంతో దుఃఖంలో మరణపాయాల్లో ఉంటున్నారు. అయితే వారు ఏమాత్రము మరి ఆ యొక్క పరిస్థితుల వైపు చూడక దేవుని వైపు చూస్తూ ఆ యొక్క విడిపించగల శక్తి గల దేవుణ్ణి మరి కాపాడగల దేవుణ్ణి వారి ప్రార్థనలో ఆశ్రయిస్తూ వచ్చారు. और निसंकोच कोराह के संतान क्लेश और संकट, दुख और मौत की करीब वो लोग थे, परंतु अपने इहाव को नहीं छोड़े हैं. लगातार प्रार्थना में प्रभु की तरफ दुआई करते हुए जो परमेश्वर उनकी दुआई को सुनेंगे, जो उनकी प्रार्थनाओं को सुन के जवाब देने वाला परमेश्वर की उपस्थिति में प्रार्थना लगातार करते हुए नजर आते हैं. Sometimes, if our answers to the prayers are delayed, at the time we pray unto others. Not we stop praying and we inform others about our situations. చూడండి మనము
శ్రమలో బాధలో ఉన్నప్పుడు మనము ఇతరులతో పంచుకున్నప్పటికీ మన యొక్క పరిస్థితుల గురించి మనం ప్రార్థించడం మానం. मानता हूं। चलो हम लोग देखते हैं कि हम जब हम किसी क्लेश और संकट में हैं उस दौरान हम प्रार्थना या फिर दुआई करना छोड़ देते हैं और दूसरों को अपने तरफ प्रार्थना की उम्मीद रखते हुए उनके साथ अपना आवश्यकताओं को हम बांटते हैं। But the sons of Korah were not like that. They did not stop praying. They were praying to the Lord who can answer their prayers. చూడండి, మనమైతే మన యొక్క శ్రమలు మన యొక్క పరిస్థితులు ఇతరులతో పంచుకొని మనం మర్చిపోయే వారంగా ఉంటాం. అయితే మనం దేవునికి మొరపెట్టని వారంగా ఉంటాం. అయితే వీరు మాత్రము కోరా కుమారులు ఆ రీతిగా చేయలేదు. కానీ దేవుని సన్నిధిలో మరి వారికున్న పరిస్థితులన్నిటిని బట్టి కూడా వారు ఎడతెగక ప్రార్థిస్తూ వచ్చారు. लेकिन यहाँ पे हम देखते हैं कोरह के पुत्र जो संतान हैं वो लगातार अपने क्लेश और संकट में अपने परमेश्वर यहोवा के पास जाते हुए दुआई करते हुए प्रार्थना करते हुए नजर आते हैं। Here in this Psalm 88, 4 times here the word God mentioned with Lord, 4 times it is mentioned. కాబట్టి ఈ యొక్క దేవుడు మరి యెహోవా అనేటువంటి పేరును 4 మార్లు ఇక్కడ రాయబడినట్టు ఈ కీర్తనలో చూడగలం. और ये 84 भजन संहिता 84 में परमेश्वर की नाम 4 बार प्रकट होते हुए देखते हैं। In Telugu Bible it is good. In verse 1 only it is written. In all the verses it is written Jehovah, but in English Bible in verse 1, 9, 13, 14 it is written as Lord. తెలుగు బైబిల్లో అయితే మరి 4 వచనాల్లో కూడా మరి మొదటి వచనంలో 9వ వచనం, 13వ వచనం, 14వ వచనంలో యెహోవా అని రాయబడుతూ వచ్చింది. ఇంగ్లీష్ లో అయితే ఈ మాట లార్డ్ అని రాయబడుతూ వచ్చింది. और यहाँ पे हिंदी में भी लिखा है कि परमेश्वर करके पहला वचन में और 9 वचन में और 13 वचन में भी लिखा गया है कि परमेश्वर करके, लेकिन इंग्लिश में प्रभु करके लिखा गया है। So Lord means Jehovah. This is the covenant name of God. That means Jehovah means the covenant keeper. కాబట్టి ఈ యొక్క యెహోవా అనే నామమునకు మరి ఆయన నిబంధనను మరి స్థిరపరిచే దేవుడని తెలియజేస్తా ఉంది. और यहोवा का मतलब यह है कि जो वाचा देने वाला प्रभु है, जो वाचा दे के उसको निभाने वाला परमेश्वर है। So they were praying unto their Lord who will keep the covenant. కాబట్టి వారి దేవునికి మొరపెడతా ఉన్నారు. ఏ దేవుడైతే వారి యొక్క నిబంధనను, వారితో చేసిన నిబంధనను స్థిరపరిచే దేవుడు. और वो अपने वाचा दे के निभाने वाला परमेश्वर यहोवा की दुहाई दे रहे हैं। So praying with wisdom is nothing but praying unto the Lord who can answer our prayers, not to pray or not to inform others. Rather than that, we have to repeatedly, constantly pray, with emotionally pray, and wisely we have to pray. కాబట్టి తెలివితో, జ్ఞానంతో ప్రార్థించడం అంటే మనము ఇతరులతో, వాళ్ళతో, వీళ్ళతో పంచుకొని ఉండడమే కాదు, కానీ మనము మరి ఎడతెగక మరి మన యొక్క భావోద్వేగాలన్నింటినీ కూడా మరి దేవుని సన్నిధిలో మొరపెడుతూ మరి జ్ఞానయుక్తంగా మనము ఆ యొక్క మరి నిబంధనను నెరవేర్చే దేవుని సన్నిధిలో మనం మొరపెట్టే వారంగా ఉండాలి. और हम भी अपने क्लेश और संकट के समय दूसरों को अपने प्रार्थना आवश्यकताओं को बताना ही नहीं काफी नहीं, लेकिन अपने आप प्रार्थना में दुख और क्लेश के संकट में समय में हम भावोद्रेक से अपने दुख को व्यक्तित करते हुए
जो परमेश्वर यहोवा वाचा देके निभाने वाला परमेश्वर के साथ हम दुआई देते हुए निरंतर प्रार्थना में लगातार चलना चाहिए। So we have to inform to the church so that the church will pray. The prayer of the church is a powerful prayer. చూడండి, మనము మన యొక్క విన్నపాలు సంఘానికి తెలియజేయాలి. సంఘం ప్రార్థిస్తూ వస్తుంది. ఈ యొక్క సంఘం యొక్క ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. अपने प्रार्थना आवश्यकताओं को कलीसिया में हम बताना चाहिए, क्योंकि कलीसिया का जो प्रार्थना है, जो दुआई है, वो बहुत ही ताकत भरी हुई है। At the same time, you and we all have to pray to the Lord who keeps his covenant. మరి నీవు నేను మనమందరం కూడా ఆ యొక్క నిబంధనను స్థిరపరిచే దేవుని యొక్క సన్నిధిలో ఎడతెగక ప్రార్థిస్తూ రావాలి. वही समय आप और मैं अपने परमेश्वर यहोवा जो वाचा देके निभाने वाला यहोवा के उपस्थिति में अपना प्रार्थनाओं की आवश्यकताओं को उनके साथ में पेश करते हुए दुआई देते हुए लगातार करना चाहिए। May the Lord help us to pray as sons of Korah without ceasing and with cry and with wisdom. కాబట్టి ప్రభు మనం కూడా ఈ కోరాహు కుమారుల వలె ఎడతేక మరి మొరపెడుతూ కన్నీటితో భావోద్వేగాలతో మరి వివేకంతో జ్ఞానంతో దేవుని సన్నిధిలో మన మనవలు మరి ప్రార్థనలు తీసుకురావడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక। प्रभु हमें सहायता करे कि हम भी कोरह के पुत्रों के जैसा अपनी प्रार्थनाओं को परमेश्वर यहोवा के पास लेके आते हुए लगातार प्रार्थना में अपने आप को जारी रखते हुए और ज्ञानपूर्ण और भावोद्रेक से भरे हुए प्रार्थना अपने यहोवा जो वाचा दे के निभाने वाला परमेश्वर के सामने रखना पाए। I request you all to please read individually Psalms 55 verse 22. దయచేసి మీరందరూ కూడా కీర్తనలు 55:22 చదవాలని వ్యక్తిగతంగా చదవాలని కోరుతా ఉన్నాను। मैं आपसे गुजारिश करता हूं कि भजन संहिता 55 का 22 वचन को आप अपने व्यक्तिगत समय में उसकी ध्यान बान करें और पढ़े उसको। ప్రార్థన చేసుకుందాం। ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు। చెప్పబడిన మాటలు తండ్రి ప్రార్థన కొరకై మాకెంతో ఉపయోగకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం। కోరహ కుమారులు ప్రార్థించినట్లుగా ప్రార్థనా పనులు సిద్ధపరచండి। చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి నిరుత్సాహపడకుండా ప్రార్థించే యోధులుగా, ఎడతెగక ప్రార్థించే వారంగా, తండ్రి వేదనతో ప్రార్థించే వారంగా, తండ్రి అలాగే మరి ఆ జవాబునిచ్చే దేవునికి ప్రార్థించే వారంగా ఉంటకై సహాయపడమని, ఆ ప్రార్థనా సమయం దీవించమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్।